కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జేహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హస్తం గూటికి చేరారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆ నేతలందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లోకి చేరికలు ఊపందుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, సంధ్య, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్యమైన నేతలు, బలమైన నేతలు ఇతర పార్టీల నుంచి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేస్తున్న పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే గాంధీ భవన్ వేదిక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో పట్నం మహేందర్ రెడ్డి భార్య, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి, ఆమె ప్రజెంట్ వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆమె పార్టీలో చేరడం జరిగింది. ఆమెతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య ప్రజెంట్ కార్పొరేటర్ ఉన్నారు, వారు కూడా పార్టీలో చేరడం జరిగింది. వీటితో పాటు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ వాళ్ళ మామ, అతను కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆయన బీఆర్ఎస్ లో మొన్నటి వరకు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న పరిస్థితి. అయితే ఆయన కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వీళ్ళంతా కూడా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ ను ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి చెవెళ్ల పార్లమెంట్ కోసం ప్రపోజల్స్ ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆమె పార్టీలో చేరారు. వీరందరూ కూడా పార్టీలో చేరిన తర్వాత నేరుగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన ఛాంబర్ లో కలవడం జరిగింది. ఇదంతా కూడా మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి కూడా సీఎం తో ఫోటో దిగి వెళ్ళిన పరిస్థితి. అయితే మొత్తం మీద వీరు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పట్నం మహేందర్ రెడ్డి భార్య చెవేళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేయాలనే ఆసక్తి చూపుతున్నారు. ఆమెతో పాటు చంద్రశేఖర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన మల్కాజ్గిరి లేదా భువనగిరి నుంచి పార్లమెంట్ టికెట్ నుంచి ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన కూడా పార్టీలో చేరారు. వీరితో పాటు బొంతు రామ్మోహన్ కు ఆయన సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద వీళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాలను ఆశిస్తూ కూడా పార్టీలో చేరడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే వాళ్ళకి ఎవరికి కూడా టికెట్ అష్యూరెన్స్ ఇవ్వకపోయినప్పుడు కూడా వాళ్ళకు కొంతమందికి ఇంటర్నల్ గా కూడా వాళ్ళకి అండర్స్టాండింగ్ కూడా కొంతమందికి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు పార్టీలో చేరుతున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద బలమైన నేతలంతా కూడా ఇతర పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా, బలమైన నేతలంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద వీళ్ళంతా కూడా నెక్స్ట్ వీరితో పాటు మరికొంతమంది కూడా ఇతర నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వరుసగా త్వరలో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారు ఇప్పటివరకు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన నివాసంలో కలవడం కానీ, అదేవిధంగా ఇంటర్నల్ గా కూడా అష్యూరెన్స్ తీసుకున్న పరిస్థితి. త్వరలో మరిన్ని జాయినింగ్స్ కూడా ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సంధ్య, అయితే ప్రతాప్, మనం దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో జిల్లాల్లో పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో కింద అంటే బీఆర్ఎస్ హవా ఎక్కువ కొనసాగింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్ లో పట్టు నిలుపుకోవాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ స్ట్రాటజీ ఫలించింది అని మనం అనుకోవచ్చు అంటారా ఈ చేరికలతో? డెఫినెట్ గా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం తెలంగాణ రూరల్ ఏరియా అంటే గ్రేటర్ పరిధి మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్ సాధించింది. ముఖ్యంగా దాదాపు 9 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ హైదరాబాద్ సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రేటర్ పరిధిలోనే కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా ఫలితాలు రాలని చెప్పుకోవచ్చు. ఒకరు కూడా గెలవలేదు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ బలమైన నేతలందరూ కూడా చేర్చుకొని ఇక్కడ కూడా పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలని చూస్తుంది. హైదరాబాద్ సంబంధించి మేజర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ ను ఖచ్చితంగా ఇక్కడ స్ట్రెంథెన్ ఉంటుంది. సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని కూడా ఈక్వేషన్స్ కూడా పనిచేసే అవకాశం ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే అతను తీసుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన పట్టు ఉంది కాబట్టి అందులో భాగంగానే వారిని కూడా పార్టీలోకి తీసుకుందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ ప్రతాప్.